హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని జెప్పేసి అనుకుంటున్నాను. రాత్రి నుంచి ఒకటే కామెంట్సు, ఒకటే ఫోన్స్ అనమాట. విషయం ఏంటంటే చాలామంది మనం చెప్పిన తర్వాత చాలామంది యూట్యూబ్, యూట్యూబ్ ఛానెల్ అనేవి స్టార్ట్ చేశారన్నమాట. యూట్యూబ్ ఛానెల్ అనేవి స్టార్ట్ చేశామన్నయ్య నీ మాటిని. సో, యూట్యూబ్‌లో ఏదో కొంచెం మార్పులనేవి వచ్చాయంట. ఏదో న్యూ అప్డేట్ వచ్చిందంట. దాని ప్రకారం ఇప్పటి నుంచి యూట్యూబ్ చేస్తే చాలా కష్టమంట కదన్నయ్య! దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వన్నయ్య అని చెప్పేసి చాలామంది మనకైతే వాట్సాప్‌లో కామెంట్ చేయడం, అదేవిధంగా ఫోన్ చేయడం జరుగుతుంది. సో, వీళ్ళకి కొంచెం క్లారిటీ ఇవ్వాలి కాబట్టి మన మాట విని వీళ్ళు ఛానెల్స్ ఓపెన్ చేశారు కాబట్టి వాళ్ళకి కొంచెం దాని గురించి వివరాలు ఇవ్వాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియో అయితే ఈరోజు మనం చేస్తున్నాం. ఫ్రెండ్స్ మీరు గాక మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటదనమాట. యూట్యూబ్ క్రియేటర్స్‌కే ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పేసి అనేక యూట్యూబ్ ఛానల్స్‌లో కనబడుతున్నాయి. అదేవిధంగా మనకి ఒక అప్డేట్ అయితే రావడం అనేది వాస్తవం అనమాట. యూట్యూబ్ క్రియేటర్స్‌కే ఒక షాకింగ్ న్యూస్. ఏంటి ఆ షాకింగ్ న్యూస్ అని చెప్పేసి నేను కూడా చూడడం జరిగింది. యూట్యూబ్ మానిటైజేషన్‌కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. యూట్యూబ్ మానిటైజేషన్ ఇప్పటివరకు ఎలా ఉండేదంటే ఒక 1000 సబ్స్క్రైబర్స్‌గా 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఉండేదనమాట. ఇలాగ 1000 సబ్స్క్రైబర్స్ కానీ 4000 వాచ్ అవర్స్ ఉంటే మానిటైజేషన్ అనేది లేదా 90 డేస్‌లో షార్ట్ వ్యూస్ ఏదైతే ఉన్నాయో అవి ఒక 10 మిలియన్స్ వ్యూస్ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి మన ఛానల్‌కి అనేది మానిటైజేషన్ అనేది అయిపోయేదనమాట. ఇక్కడ సబ్స్క్రైబర్ విషయంలో ఎటువంటి అప్డేట్ రాలేదు కానీ సబ్స్క్రైబర్స్ సేమే ఉంచింది. మినీ మానిటైజేషన్ విషయంలో మినీ మానిటైజేషన్ అంటే 500 మంది సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ లేదా లేదా షార్ట్ వ్యూస్ అనేవి 3 మిలియన్స్ వ్యూస్ అని చెప్పేసి గతంలో ఇచ్చారు. వాటిలో అయితే ఎటువంటి మార్పు అనేది తీసుకురాలేదు కానీ ప్రస్తుతం 2027 ఫిబ్రవరి నుండి అయితే 1000 సబ్స్క్రైబర్స్ విషయంలో అయితే 1000 సబ్స్క్రైబర్స్ అలాగే ఉంచారు. 1000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు. అయితే వాచ్ అవర్స్ వచ్చేసి ఏదైతే వాచ్ అవర్స్ ఉందో ఈ వాచ్ అవర్స్‌ని ఈ 4000 వాచ్ అవర్స్‌ని డబుల్ చేశారన్నమాట. డబుల్ అంటే 8000 వాచ్ అవర్స్ అనేది ఉండాలి. 8000 గంటలనమాట. 8000 గంటలైతే కావాలి అని చెప్పేసి న్యూ అప్డేట్ అయితే వచ్చిందనమాట. లేదా 1000 సబ్స్క్రైబర్స్ లేదా ఏదైతే మనకి షార్ట్ వ్యూస్‌కి సంబంధించినటువంటి 10 మిలియన్స్ ఉందో దాన్ని ఏం చేశారంటే 90 డేస్‌లో 90 రోజుల్లోనే 20 మిలియన్స్ షార్ట్ వ్యూస్ అయితే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మానిటైజేషన్ అనేది అవుతది. అది కూడా 90 డేస్‌లో మాత్రమే అవ్వాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది అప్డేట్ అన్నది. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే ఇప్పటికే ఇప్పటికే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఉంటే మానిటైజేషన్ చేసుకోవచ్చనమాట. ఇప్పటికే ఎవరికన్నా మీకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఉందనుకో మీరు మానిటైజేషన్ చేసుకోవచ్చనమాట. అప్డేట్ అనేది 2027 ఫిబ్రవరి 1 నుంచి అమలవుతుంది. అది న్యూ అప్డేట్ అనేది అమలయ్యేటువంటి డేట్ అనమాట. సో, అప్పటికంటే దగ్గర దగ్గరగా ఒక 6 మంత్స్ అనేది టైం ఉంది కాబట్టి ఈ 6 మంత్స్‌లో మీరు 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఆహ్, లేదా 90 డేస్‌లో 10 మిలియన్స్ వ్యూస్ తెచ్చుకున్నా మీకైతే మానిటైజేషన్ అయితే అయిపోతది. ఇంకా చాలామంది మనల్ని అడిగేది ఏంటంటే, "అన్నయ్య మరి ఆల్రెడీ మానిటైజేషన్ అయ్యేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి?" అని చెప్పేసి చాలామంది మనల్ని అడుగుతున్నారు. సో, ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదండి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఎవరైతే ఎవరికైతే 1000 సబ్స్క్రైబర్స్ లేదా 4000 వాచ్ అవర్సో లేదా వారు ఆహ్ లేనివారు ఎవరైతే 1000 సబ్స్క్రైబర్స్ లేదో లేదా 4000 వాచ్ అవర్స్ లేదో వారైతే కొంచెం సఫర్ అయితే అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయంట ప్రస్తుతం. సో, సబ్స్క్రైబర్స్ ఈజీగానే వస్తారు. సబ్స్క్రైబర్స్‌ని మనం ఈజీగానే తెచ్చుకోవచ్చు. సో, ఈ 8000 వాచ్ అవర్స్ అంటేనే చాలా కష్టం. దానికి తోడు 90 డేస్‌లో 20 మిలియన్స్ వ్యూస్ అంటే అది కూడా కొంచెం కష్టమే. అయినప్పటికీ కొన్ని ఛానెల్‌లు మనం చూస్తుంటాం. ఫస్ట్ ఫస్ట్ వీడియోతోటే మానిటైజేషన్ అవ్వనోళ్ళున్నారు. లేదా 1 మంత్‌లో మానిటైజేషన్ అవినోళ్ళు ఉన్నారు. 3 మంత్స్‌లో మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నోళ్ళు కూడా చాలామంది అయితే కనబడుతుంటారు. సో, ఎవరు కూడా ఆధార్యపడకొద్దు. ఎక్కువగా మీరైతే ఇక్కడ నుంచి మీరు చేసేటువంటి పనేంటంటే లాంగ్ వీడియోస్ మీద దృష్టి పెట్టండి షార్ట్ వ్యూస్ కంటే. ఎందుకంటే 20 మిలియన్ వ్యూస్ అంటే కొంచెం కష్టం అవ్వచ్చు. ఒక్కోసారి అందరికి అందరికి రాకపోవచ్చు. ఎవరో కొంతమందికైతే అవ్వచ్చు. ఎక్కువ మందికి ఈ 20 మిలియన్స్ వ్యూస్ అనేది రాదు కాబట్టి మీరు పెట్టవలసింది ఏంటంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ చేయండి. ఆ లాంగ్ వీడియోస్ కూడా మంచి కంటెంట్ చేయండి. మంచి కంటెంట్ వైరల్ కంటెంట్ చేయండి. వైరల్‌గా వాచ్ అనేది ఆటోమేటిక్‌గా వాచ్ అవర్స్ అనేది వస్తాయన్నమాట. మీరు చేసేటువంటి కంటెంట్ గుడ్ కంటెంట్ అయ్యుండాలి. మంచి ఎడిటింగ్ చేయండి. అదేవిధంగా మంచి టైటిల్, మంచి థంబ్‌నెయిల్
అదేవిధంగా మంచి ట్యాగ్స్, మంచి ఎస్ఈఓ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ఛానల్ కూడా ఈ 6 నెలల్లోనే ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది అయిపోతుంది. ఇంకా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద అంటే క్రియేటర్స్గా రావాలనుకుంటున్నారో తొందరగా రండి, తొందరగా యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలన్నమాట. డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఈ న్యూ అప్డేట్ అనేది ఎప్పటి నుంచి అంటే 2027 ఫిబ్రవరి 1 లోపుకి ఏదైతే ఉందో అప్పటి లోపుకి 1000 సబ్స్క్రైబర్స్ లేదా 4000 వాచ్ అవర్స్ కానీ అదేవిధంగా ఈజీగా మనం మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. కనీసం మినీ మానిటైజేషన్ అంటాం కదా, మినీ మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే మినీ మానిటైజేషన్ అంటే ఒక 500 మంది సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ లేదా 90 డేస్లో 3 మిలియన్స్ షార్ట్ వ్యూస్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మినీ మానిటైజేషన్ అవుతుంది అనమాట. ఆ మినీ మానిటైజేషన్ అయితే పోదు, కానీ ఖచ్చితంగా మీరు ఈ ఫిబ్రవరి 2027 ఫస్ట్ నుంచి అయితే ఖచ్చితంగా వాచ్ అవర్స్, షార్ట్ వ్యూస్ అనేవి మారిపోతాయి. కాబట్టి ఇప్పటి నుంచే కొంచెం ఎఫెక్ట్ పెట్టి చేయండి. మంచి ఎఫెక్ట్ పెట్టి చేస్తే మంచి వైరల్ కంటెంట్, మంచి గుడ్ కంటెంట్, మంచిగా వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది మంచిగా ఉండి నీట్గా మనకి వీడియో వస్తే ఖచ్చితంగా చాలామంది చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి కూడా వైరల్ కంటెంట్ చేయండి. వైరల్ కంటెంట్ చేయడం ద్వారా తొందరగా మీ ఛానల్ అనేది వైరల్ అవుతుంది. అనేక మంది చూడడం ద్వారా యూట్యూబ్ సపోర్ట్స్ ద్వారా అనేక మందికి చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ అనేది అయిపోతుంది అనమాట. ఇంకా మినీ మానిటైజేషన్ అనేది చెప్పాం, 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ అనేది ఉంటే మినీ మానిటైజేషన్ అయిపోతుంది. లేదా 90 డేస్లో 3 మిలియన్స్ వ్యూస్ తెచ్చుకున్నా కూడా మనకి మినీ మానిటైజేషన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది అనమాట. ఇంకా 2027 ఫిబ్రవరి తర్వాత అయితే ఫుల్ మానిటైజేషన్ అనేది కావాలండి. ఫుల్ మానిటైజేషన్ అంటే 1000 సబ్స్క్రైబర్స్, 8000 వాచ్ అవర్స్ లేదా 90 డేస్లో 20 మిలియన్స్ వ్యూస్ అయితే అవసరం అవుతుంది అనమాట. సో ఇంకా మనకి 6 మంత్స్ అనేది టైం ఉంది. కాబట్టి ఈ 6 మంత్స్లో మంచి వీడియోస్ చేయండి, మంచి హార్డ్ వర్క్ చేయండి, మంచి థంబ్నెయిల్స్ అనేవి మంచిగా పెట్టుకోండి, ఎస్ఈఓ గుడ్ వర్క్ చేయండి, గుడ్ కంటెంట్ చేయండి. చేస్తే తప్పకుండా మానిటైజేషన్ అనేది అవుతుంది. ఇక లేట్ చేయకుండా రెగ్యులర్గా మీరు వీడియోస్ అయితే డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం మర్చిపోద్దు. మంచి ఎఫెక్ట్ పెట్టి ప్రయత్నిస్తే సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో ఇది యూట్యూబ్ నుంచి వచ్చినటువంటి న్యూ అప్డేట్. సో ఎవరు అధైర్యపడొద్దు, మీరు ప్రయత్నించండి. ప్రయత్నించకపోవడమే లోపం, కష్టపడితే ప్రతిదీ కూడా సాధ్యమే. లాంగ్ వీడియోస్, లాంగ్ వీడియోస్, లాంగ్ వీడియోస్, గుడ్ కంటెంట్, అదేవిధంగా గుడ్ బ్యాక్గ్రౌండ్, గుడ్ ఎడిటింగ్, గుడ్ థంబ్నెయిల్, గుడ్ ఎస్ఈఓస్, గుడ్ టైటిల్, గుడ్ ట్యాగ్స్ ఇవి కాక పెట్టినట్లయితే మీ ఛానల్ కూడా 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ అయితే ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.